విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామిని ఎంపీ రఘునందన్ రావు దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో దర్శన ఏర్పాట్లు చాలా బాగున్నాయని అన్నారు. కొంతమంది తెలివి లేని వాళ్ళు జీఎస్టీ గురించి మాట్లాడుతున్నారని కూడా తెలిపారు. వాళ్ళందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నారని కూడా చెప్పారు. శరన్నవరాత్రుల సందర్భంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజలందరికీ 2025 ఇయర్లో రెండవసారి దీపావళి పండుగని ముందుగానే జరుపుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చింది. కొంతమంది మూర్ఖులకి జిఎస్టీ ఎవరు తెచ్చారు, ఎవరు పెంచారు, జిఎస్టీ అంటే ఏందో అర్థం కానివాడు కూడా సోషల్ మీడియాలకు వచ్చి 10 ఏళ్ళు జిఎస్టీ పెంచింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని మాట్లాడతాను. అట్లాంటి తెలియలేనటువంటి పెద్దలకి ఆ అమ్మవారు మంచి బుద్ధిని ప్రసాదించాలని కనకదుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తా ఉన్నారు. దర్శనం బాగా జరిగింది. సామాన్య భక్తులందరికీ త్వరగా దర్శనం వచ్చే రీతిలో ఏర్పాటు చేసినటువంటి అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, ఓం శ్రీ మాత్రే నమః. శరన్నవరాత్రుల సందర్భంగా